హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఫ్లైట్లోకి వచ్చేసాము. మన సీట్కి వచ్చేసాము. మొత్తం ప్యాసింజర్స్ అన్ని వాళ్ళ లగేజ్ అన్ని సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్లైట్లో కెమెరాస్ ఉన్నాయి. మీకు ఆ కెమెరాస్ కానీ లొకేషన్స్ ఎలా చెక్ చేయాలని ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది 1, 2 అనేది మ్యాప్స్. దాని తర్వాత ఇటుపక్క కెమెరాస్ ఉన్నాయి కదా. ఆ ఫస్ట్ కెమెరా మన ఫ్లైట్ కింద సైడ్ నుంచి వెళ్తుంటుంది అనమాట. అంటే మన ఫ్లైట్ రన్నింగ్లో ఉంది, మనం కింద నుంచి చూడవచ్చు. ఇప్పుడు సెకండ్ ఫ్లైట్ కొడితేనే మనం సెకండ్ ఫ్లైట్ ఫ్రంట్ వ్యూ అనమాట. అంటే ఇది మన ల్యాండింగ్ అప్పుడు దానికి యూజ్ అవుతుంది. రన్వే చూడడానికి దానికి పనికొస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్లైట్ ఫ్రంట్ సైడ్ కనపడదు కాబట్టి కిందది మాత్రం మీకు చాలా నీట్గా కనపడుతుంది చూడండి, గూగుల్ మ్యాప్స్ లాగా. ఫ్లైట్ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి ఎయిర్ హోస్టర్స్ ఫుడ్ తీసుకొని వస్తున్నారు. సో ఇక్కడ మనకి ఆల్కహాల్, నాన్ ఆల్కహాల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ ట్రేలో అన్ని చిన్న చిన్న పెట్ బాటిల్స్ అంటారు, ఇవన్నీ ఉన్నాయి. షాంపెయిన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ట్రాలీ కింద ఇటుపక్క ఫుడ్ స్టోరేజ్ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ ఇచ్చేస్తారనమాట. మనకి ఏ సెట్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ నాకు వెజ్ బిర్యానీ ఇచ్చారు. దాని తర్వాత గులాబ్ జాము, సలాడ్, పీనట్, కుకీ, స్పూను, ఫోర్క్ అవన్నీ ఈ ప్యాక్లో ఉంటాయన్నమాట, హైజీనిక్ కోసం అని. ఈ ఎల్లో ప్యాకెట్లో మనకు ఒక సాల్ట్ అండ్ పెప్పర్ మిక్స్ చేసిన ఒక స్నాక్ ఐటెం ఇచ్చారనమాట. లంచ్ అయిన తర్వాత కాసేపు తర్వాత ఇక మనకి వెజ్, నాన్ వెజ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది మౌత్ ఫ్రెషనర్ అనమాట. సో తిన్న తర్వాత వేసుకోవడానికి చిన్న పికిల్, ఒక వెట్ టిష్యూ కూడా ఇచ్చారనమాట. ఫ్లైట్ దిగినప్పుడు మన ఫేస్ క్లీన్ వైప్ చేసుకోవడానికి. అమూల్ బటర్ మీకు తెలిసినదే, ఒక ఫ్రెష్ జ్యూస్ ఇచ్చారు. దాని తర్వాత చిన్న చాక్లెట్ కూడా ఇచ్చారనమాట. ఇంకా ఫుడ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఫ్లైట్ దిగే ముందు బిజినెస్ క్లాసెస్ ఎలా ఉంటాయో చూడండి. ఇది ఒక బిజినెస్ క్లాస్, నెంబర్ 2 బిజినెస్ క్లాస్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తేనే మీకు నెంబర్ 1 బిజినెస్ క్లాస్ అది ఇంకా ప్రైవేట్గా ఉంటుంది అనమాట. ఇది నెంబర్ 1 బిజినెస్ క్లాస్ అనమాట. మీకు ఒక్కొక్కరికి ఒక చిన్న చిన్న క్యాబిన్స్ ఇస్తారు. ఇంకా దుబాయ్లో ల్యాండ్ అయ్యి బయటికి వస్తాం. మా ఫ్లైట్స్కి 3 ఎగ్జిట్స్ ఉన్నాయి. సో నేను ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి వస్తున్నాను, అటుపక్క ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి వస్తున్నారు, ఇటు లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ నెంబర్ 2. ఇంకా ఎయిర్పోర్ట్ లోపల ఎంటర్ అయిన తర్వాత బై వాక్ వెళ్ళాలి మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. మీకు బై వాక్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మొత్తం వ్యూ చూపిస్తాను. ఇదంతా చూసేయండి. ఇది మన ఇండియన్స్ అందరూ ఒకసారి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇమిగ్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి ఇమిగ్రేషన్ డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇది మేము ఒక లిఫ్ట్ అనమాట. దగ్గర ఈ లిఫ్ట్ కెపాసిటీ 50 మెంబర్స్కి ఉంటుంది. చాలా పెద్ద లిఫ్ట్ అనమాట. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ఎంట్రన్స్కి వచ్చేసాము. సో అటుపక్క నా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైం ఇమిగ్రేషన్ అనమాట. అంటే ఫస్ట్ టైం దుబాయ్కి వచ్చిన వాళ్ళు. సో మేము దుబాయ్కి ఇంతకుముందు వచ్చాము, కానీ దోహా ఎయిర్పోర్ట్కి వచ్చాము. సో ఇక్కడ దుబాయ్ ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాం కాబట్టి ప్రతిసారి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ ఇమిగ్రేషన్ చెకింగ్స్ వేరేగా ఉంటాయి, సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి వేరే క్యూ ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ ఫస్ట్ టైం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇదంతా ఫినిష్ అవుతుంది. దాని తర్వాత మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మనకి చాలా టైం పాస్ అయిపోతుంది అన్నమాట లగేజ్ తీసుకొని వెళ్ళడానికి. మినిమం ఒక 1 అవర్ 2 అవర్స్ పడుతుంది మొత్తం ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవడానికి. ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంకా మనం ఎగ్జిట్ సైడ్కి వెళ్తాము. అక్కడ కూడా మనకు ఒక చెకింగ్ ఉంటుంది, మన లగేజ్ చెకింగ్ చేస్తుంటారు. ఎందుకంటే మనం 40 to 50 kgs క్యారీ చేస్తుంటాం కాబట్టి. సో మనం వేరే కంట్రీ నుంచి ఏమేమి తీసుకొస్తున్నాం అనేది మరి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేస్తారు. అలానే ప్రతి ఒక్కరికి చెక్ చేస్తారని చెప్పలేము, కానీ చెక్ చేస్తారు డౌట్ వస్తే. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ యార్డ్కి వచ్చేసాము. సో ఇక్కడ పార్కింగ్ జోన్లో మా ఆఫీస్ వాళ్ళు కంపెనీ వెహికల్ పంపిస్తామన్నారు. నాతో పాటు ఇంకొక అతను వస్తామన్నారు. సో మా కంపెనీ ఏజెంట్ అనమాట, నా రైట్ సైడ్, నా బ్యాక్ సైడ్ నాతో వర్క్ చేసే పంప్ మ్యాన్. సో మేమందరం కలిసి ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్కి వెళ్తున్నాం అనమాట. జాయినింగ్ నెక్స్ట్ డే ఇస్తామన్నారు. మేబీ టుడే ఈవినింగ్ ఇస్తామన్నారు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నారు. ఎందుకంటే పోర్ట్ ఇమిగ్రేషన్స్ మాతో పాటు ఇంకా కొంతమంది జాయిన్ అవుతామన్నారు. సో ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఉర్గేన్ 1 అని, అక్కడ నా పేరు ఉంది కదా, అతను నా కోసం వచ్చారనమాట. పాస్పోర్ట్లో ఏ పేరు ఉంటుందో సేమ్ అదే నేమ్. ఇక్కడ చాలామంది బై మిస్టేక్గా వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంటారు. సో మనం ఖచ్చితంగా కనుక్కొని వెళ్ళాలన్నమాట. సో మేమంటే సీమెన్స్ కాబట్టి ఆల్రెడీ మాకు సేమ్ ఏజెంట్స్ వస్తుంటారు కాబట్టి మాకైతే అట్లా ప్రాబ్లం ఉండదు. సో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా
మీ పాస్పోర్ట్ నేమ్ కానీ ఏదైనా, ఎందుకంటే సేమ్ నేమ్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు, సేమ్ ఫ్లైట్లో సేమ్ నేమ్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. సో అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ టైం షిప్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా. ఎందుకంటే నాకు తెలిసిన మా చీఫ్ ఆఫీసరు, కెప్టెన్, చీఫ్ ఇంజనీర్ వాళ్ళ ముగ్గురిది ఒకే పేరు, ఒకటే ఇనిషియల్ అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది, చాలా ఇబ్బందులు కూడా పడ్డారనమాట. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన పార్సల్స్ అనేవి చాలా డిఫరెంట్గా వెళ్ళాయి. వేరే ఫ్లైట్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళ లగేజెస్ అన్నీ మిస్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు. సో నెక్స్ట్ టైం షిప్ జాయిన్ అయినప్పుడు మీరు అది బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దుబాయ్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అనమాట, యూనివర్సిటీస్. ఇందాక ఒకటి క్రాస్ అయింది, అది మసీదు. ఇప్పుడు మీరు చూస్తున్నది దుబాయ్లో ఉన్న ఒక యూనివర్సిటీ. ఇక్కడ ఉమెన్ యూనివర్సిటీస్ సపరేట్గా ఉన్నాయి, మెన్స్కి సపరేటు, కొన్ని కో ఎడ్యుకేషన్స్ కూడా ఉన్నాయి. కానీ కో ఎడ్యుకేషన్స్ చాలా తక్కువ, మోస్ట్లీ సపరేట్గానే ఉన్నాయన్నమాట. ఉమెన్స్ కాలేజ్, ఉమెన్ యూనివర్సిటీస్ అనేవి చాలా సపరేట్గా ఉన్నాయి, మెన్స్కి చాలా సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు మేము హోటల్కి దగ్గరలో, ఫుజేరా దగ్గరలో ఈ మౌంటైన్స్ అనమాట. చాలా ఒక 4 to 5 hours మేము ట్రావెల్ చేసి ఫుజేరాకి వస్తున్నాము. ఫుజేరా మా హోటల్ బ్యాక్ సైడ్ పెద్ద మసీద్ ఉంది. సో చాలా బాగుంది చూడడానికి. సో దాన్ని చూద్దామని ఈవినింగ్ అని వచ్చామన్నమాట. సో నాతో పాటు ఒక అతను వచ్చారు కదా, అతను ముస్లిము. సో అతను చూడడానికి రమ్మంటే నేను కూడా వెళ్ళాను, బాగా ఉంది. లోపల వీడియో మాత్రం అలో చేయలేదు మాకు, ఎందుకంటే మేము ఫారినర్స్ లాగా కాబట్టి. సో అతనికి కూడా అలో చేయలేదు. సో మేమంతా చాలా బాగుండే విజువల్స్ అన్నీ. సో మళ్ళీ మార్నింగ్ మేము ఇక్కడ మా హోటల్ ఎలా ఉందని మీకు ఇది చూపిస్తాను. సో నిన్న మేము జాయిన్ అవ్వాల్సిన షిప్ పోస్ట్పోన్ చేశారనమాట. ఒక 1 day మేము హోటల్లో స్టే చేసాము. ఇది నెక్స్ట్ డే 2 దుబాయ్లో. ఇది ఫుజేరాలో ఉన్న క్లిఫ్టన్ హోటల్ మాకు ఇచ్చినారు కంపెనీ వాళ్ళు. ఇక్కడ మొత్తం హైవే కల్చర్ అనమాట, ఒకే రోడ్డు ఉంటుంది, దాని అటు ఇటు మొత్తం హోటల్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మీకు వైఫై ఫ్రీ అనమాట. ఇక్కడ చాలామంది కేరళ వాళ్ళు బాగా పనిచేస్తుంటారు. ఇది మన హోటల్ ఎంట్రన్స్. ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా ఉంటుంది, ప్లస్ 24/7 ఏసీ ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది. ఈవెన్ వాటర్ కూడా మనకి కూలింగ్ వాటర్ వస్తుంది అన్నమాట. వాటర్ కూడా ఏసీ పెడతారు. వీళ్ళు మన సౌదీ కింగ్స్ అనమాట, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది వీళ్ళంతా. సో ప్రతి హోటల్స్లో మనకి కామన్గా వీళ్ళ ఫొటోస్ ఉంటాయి. సో ఇక్కడ లాబీ, హోటల్ రిసెప్షన్, లాబీ, ఇదంతా చాలా బాగుంటుంది హోటల్ మాత్రం. ఇది హోటల్ కూడా 15 years బ్యాక్ అంటున్నారు వీళ్ళు. అంటే అప్పుడు హోటల్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఆ టైంలో ఇంత స్టాండర్డ్గా కట్టారు, ఇంత డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. ఈ పీకాక్ ఆర్ట్ ఉంది కదా, మొత్తం మార్బుల్ స్టోన్తో చేశారనమాట. చాలా నీట్గా ఆర్కిటెక్ట్ బాగా చేశారనమాట. ఇది మొత్తం ఆర్టిస్ట్. ఇది లగేజ్ క్యారియర్. అటు నుంచి ఇట్లా వచ్చి ఇలా మొత్తం లోపలికి వెళ్తేనే లిఫ్ట్ ఉంటుంది. మాది 8th floor. ఇక్కడ హోటల్స్లో స్పాస్ 2 ఉన్నాయన్నమాట. సో టైం దొరికితే వెళ్ళేది, లేదంటే లేదు. ఇక్కడ మొత్తం అందరూ ఫారినర్స్ చాలామంది ఉంటారు. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ మేము చూసాము. మా షిప్లో కూడా జాయిన్ అయిన వాళ్ళు కూడా అదర్ కంట్రీస్ అనమాట. మేము ఫారిన్ ట్రేడింగ్ కాబట్టి చాలామంది మిక్స్ క్రూ వస్తారు. ఇది ఒక బర్డ్, దీనికి కూడా మొత్తం స్టిచ్చింగ్ టైప్ అనమాట. ఇది కూడా చిన్న పీకాక్ అనమాట, స్టిచ్చింగ్ టైప్ చేశారనమాట. చాలా బాగుంది మొత్తం. హోటల్ని అయితే చాలా నీట్గా పెట్టారు. ఇప్పుడు మనం మన రూమ్కి వెళ్దాము, మా హోటల్ రూమ్ ఎలా ఇచ్చారు ఏమని. సో నేను అతను కలిసి పైకి వెళ్తున్నాం అంటే ఇంక మా ఇద్దరికి టైంపాస్ అదే. ఇంక వీడియో చేసుకుంటూ టైంపాస్ ఏదైనా చూద్దామని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. హోటల్ ఎట్లా ఏమి, కంపెనీ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో కూడా మనకు తెలీదు. సో వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉండమంటే అప్పుడు వెళ్ళాలన్నమాట. సో మన చేతుల్లో ఉండదు, అది పోర్ట్ ఇమిగ్రేషన్స్ బట్టి, పోర్ట్ పర్మిషన్స్ బట్టి ఉంటుంది. సో హోటల్ మాత్రం చాలా బాగుంది. 15 years ఓల్డ్ అన్నా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎటువంటి డ్యామేజ్ కానీ, స్మెల్ కానీ అట్లా ఏం లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. చాలామంది ఏసీ రూమ్స్ కానీ, ఏసీ ఉంటే అయినా స్మెల్ వస్తాయి కదా రూమ్స్, అలా ఏం లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. హైజీనిక్గా ఉంటుంది. మేము వచ్చి చిందరబందరగా వేసేసామన్నీ. సో తొందర రెడీ వెళ్ళిపోవాలనే ఉద్దేశంలో, కానీ కంపెనీ వాళ్ళు వెయిట్ చేయమన్నారు ఈరోజు కూడా. సో ఇది మా డే 2 ఈవినింగ్ బయటకు వచ్చాము.
జస్ట్ అలా ఎస్టేట్స్ ఉన్నాయి ఇక్కడ, అవి చూద్దామని వచ్చామన్నమాట. హోటల్ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదని కూడా చెప్పేశారు కంపెనీ వాళ్ళు. సో ఇక్కడే హోటల్ దగ్గర అటు ఇటు తిరుగుతున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు, కంపెనీ వెహికల్ వచ్చిందని. ఇగో నా బ్యాక్ సైడ్ బస్ వచ్చింది. సో మిడ్ నైట్ కొంతమంది వచ్చారనమాట మాతో పాటు క్రూ. టోటల్ 13 మెంబర్స్ జాయిన్ అవుతున్నాం. సో ఇతను ఒక తెలుగు అతను, ఇక్కడ ఒక తెలుగు అతను. ఫస్ట్ చూపించిన అతను ఆయిలర్, నెక్స్ట్ సెకండ్ ఆఫీసర్ అనమాట. సో అదే ఈ మసీదు చాలా బాగా నచ్చేసింది అనమాట. ఒక తాజ్మహల్ లాగా అనిపించింది నాకైతే. సో బాగుంది, చాలా పెద్దగా ఉంది. వీడియోలో మీకు చిన్నగా కనపడవచ్చు, లైవ్గా చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది మా బస్సులో అందరూ క్రూ మొత్తం. ఇతను అదర్ కంట్రీస్ నుంచి, అతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. ఇది సెకండ్ ఆఫీసర్ వినోద్, అప్పుడే ఫ్రెండ్ అయిపోయారు, బాగా మాట్లాడేస్తున్నారు అతను. ఇదే కంపెనీలో, నేను వెళ్తున్న కంపెనీలో సెకండ్ టైం జాయిన్ అవుతున్నారనమాట. సో అన్ని కంపెనీ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారు. సో అట్లా ఒక 15 మినిట్స్ ట్రావెల్ అయిన తర్వాత ఈ ఫుజైరా ఫోర్ట్ అనమాట. అది ఫుజైరా ఫోర్ట్. మేము వెళ్దాం అనుకున్నాం, మాకు టైం దొరకలేదన్నమాట. సో 2 డేస్ ఉన్నాం కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్, మనం ఫస్ట్ టైం ఈ కంపెనీలో వచ్చాను కాబట్టి సో కొద్దిగా స్ట్రిక్ట్గా అనిపించింది. కానీ మన సేఫ్టీ కోసం అనమాట. ఎందుకంటే అదర్ కంట్రీస్లో వస్తే ఎక్కడికడితే అక్కడ తిరగకోకుండా మన సేఫ్టీ పర్పస్. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మన ఫాలో అయితే మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఒక 3 అవర్స్ తర్వాత మేము పోర్టుకు వచ్చాము. సో అక్కడ మనకి వీడియోస్ అవన్నీ అలో లేదు ఇమిగ్రేషన్ చోట. సో నెక్స్ట్ వీడియోలో ఎట్లా ఏమైనా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.